తిరుప్పావై అన్న దివ్య ప్రబంధం అత్యంతమైన మాధుర్యమైన దివ్య ప్రబంధం. దీంట్లో లేకపోయిన విషయములే లేదు. దానివల్లనే మన పెద్దలు వేదం అனைத்துக்கும் విత్తాகும் కోదై తమిళ్ అని అన్నారు. అటు ఉంటున్న ఆశ్చర్యమైన ఈ దివ్య ప్రబంధములో గత 10 పాసురములో ఉంటున్న ఐతిహ్యములంతటిన, అవతారిక భాగములో ఉంటున్న ఐతిహ్యమంతటిన ముగ్గురు మహా విద్వాంసులు చాలా చక్కటి క్రమంగా మీకు అందించి ఉన్నారు. అయినా నాకు లిస్టు ఇచ్చిన సమయంలో నాకు 21వ పాసురం నుంచి 25వ పాసుర పర్యంతముగా చెప్పమని నాకు లిస్టు వచ్చింది. ఇప్పుడు అడిగాము, దానికి పక్కన 11 నుంచి 15వ పాసురం చెప్పడానికి ఉన్నవారు కిడాంబి నారాయణ స్వామి. ఏ కారణం వల్ల నాకు ముందు ఛాన్స్ దొరికిందో తెలియలేదు. కారణం వేరేమీ లేదు. ముందు వెంకట కృష్ణ, అవతల కృష్ణ, అవతల రంగనాథన్. దానికి అవతల ఆ రంగనాథుడు మన ఆచార్యులందరూ ఏ విధంగా పోలిస్తున్నారు అని రాజహంసంగా పోలిస్తున్నారు. దానివల్ల ఆ క్రమంగా వచ్చిందోను, ఒక పేరు సాదృశ్యం వల్ల వచ్చిందోను అనిపించింది. 21వ పాసురములో మనకు ఆశ్చర్యంగా 33 అమరర్కు మున్సెన్ని ఆ పాసురం అట్లా ఆశ్చర్యంగా చెప్తుంటున్నారు. వళ్ళల్ పెరుం పసుక్కల్, వళ్ళల్ పెరుం పసుక్కల్ అని ఒక మాట వస్తుంది 21వ పాసురం. ఏమయ్యా వళ్ళల్ అనినా ఇక్కడ మనకు ఆళవందారు అనుగ్రహించిన ఒక స్తోత్రరత్న శ్రీసూక్తిని ఎత్తుకుని అక్కడ మనకు ఐతిహ్యంగా చెప్పబడుతుంది. ఆ ఊర్లో ఉంటున్న ఆవులు ఎట్లా ఉంటున్నది అనినా మొదటి పాసుల వ్యాఖ్యానం వల్లే చెప్పబడింది. 1 లీటర్ పాలికి 1 లీటర్ నెయ్యి వస్తుందా? మన ఊర్లో లేదు, రేపల్లిలో 1 లీటర్ పాలికి 1 లీటర్ నెయ్యి వస్తుందా? నాళిపాల్ నాళినై పోరుగై అని వ్యాఖ్యానిస్తుంటున్నారు పెద్దలు. మన కూడా అట్లా ఉంటున్న ఆవులు దొరికినా పెట్టుకోవచ్చు. అట్లా ఆ ఆవులు ఎంతటికి 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 పిండినా ఎప్పుడు పాలు ఇవ్వటమే లేక పాలు ఇవ్వను అని చెప్పటం అనినదే వాళ్ళకి లేదు. ఇప్పుడు మన ఊర్లో ఉంటున్న ఆవులు పొద్దున సాయంత్రం పిండొచ్చు. అనుకున్న సమయంలో అన్నీ పిండటానికి వీలు పడదు. అయినా చూడండి, అక్కడ ఉంటున్న ఆవులు అనినా ఇప్పుడు ఎక్కడ శివిలిపుత్తూరు, ఇప్పుడు అక్కడ లేదు, రేపల్లి లేదు, శివిలిపుత్తూరే తిరువాయిపాడి ఆగవం అని ముందు అవతారికల్లో చెప్పారు చూడండి. దానివల్ల శివిలిపుత్తూరులో ఉంటున్న మాహాత్మ్యం. అప్పుడు ఎప్పుడప్పుడు కావలసిన అప్పుడప్పుడు పాలు పిండవలసిన సౌకర్యం ఉంటున్న ఆవులు. మన వాళ్ళు ఇంట్లో ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా కూర్చోండి అని వెళ్ళి కొత్తగా పాలు పిండి వెంటనే కాఫీ వేసి ఇవ్వటానికి ఉంటున్న సౌకర్యమైన ఆవులు. అప్పుడు దానివల్ల ఏమి ఏర్పడుతుంది అనినా ఔదార్యం అనేది వాళ్ళు అంతు పరిపూర్ణముగా ఉన్నది. ఔదార్యం పరమాత్మ ఎట్లా ఉంటున్న ఔదార్యం అని పొగడుతున్నారు నమ్మాళ్ళవారు. వేండిற்றெல்லாம் தரும் கோதில் என் வள்ளல் மணிவண்ணன் தன்னை కవి சொல்ல వమ్మినో. వేండిట్టు ఎల్లాం తరుం కోదిల్, ఏమేమి అడుగుతున్నామో అడుగుతున్న అంతటిన మనకు అనుగ్రహిస్తుంటున్న వారు పరమాత్మ. ఒక అతను అడిగాడు, స్వామి పరమాత్మకి ఎందుకు 4 భుజాలు? 2 సాలదా?
2 చాలదా, ఎందుకు 4 భుజాలు అని అడిగారు. దానికి ఆశ్చర్యంగా సమాధానం చెప్పారు. 4 భుజాలతో వారు 4 విధమైన అనుగ్రహాలు మనకు చేస్తుంటున్నారు. ఒక భుజాలతో ధర్మం, ఒక భుజాలతో అర్థం, ఒక భుజాలతో కామం, ఒక భుజాలతో మోక్షం. ధర్మార్థ కామ మోక్షాలు 4న 4 భుజాలతో అనుగ్రహిస్తుంటున్న కారణం వలనే పరమాత్మకి 4 భుజాలు ఏర్పడింది అని చెప్పారు. అట్లా చూడండి, అంతటిని ఇస్తుంటున్న పరమాత్మ ఎట్లనో అట్లా ఉంటున్నది ఆ ఊర్లో ఉంటున్న ఆవులు. సరే, ఎట్లయ్యా ఈ ఆవులకి ఈ భాగ్యం కలిగింది అన్నా దానికి వ్యాఖ్యాత చెప్తున్నారు. ఆ ఆవులకి புல்லும் தண்ணீரும் தாரகமாக வளர்ந்தவை என்று கிருஷ்ண కరస్పర్శத்தினாலே వళందవై. వాళ్ళకి గడ్డులు వేసి నీళ్లు పెట్టి చౌడు వేసి ఇంకా అట్లా ఉంటున్న ఇదంతటితో వాళ్ళు బ్రతకలేదు. పరమాత్మ ఒక దివ్యమనిన హస్తస్పర్శం కరస్పర్శం వలన వచ్చిన ఆశ్చర్యమైన ఇది. ఇంకా ఒక ఆశ్చర్యమైన పాట కూడా ఉంటుంది, పాసురాలు కూడా ఉంటుంది. పెరియాడు వారు అంటున్నారు, ముప్పోదుం కడైందీండియ వెన్నయినోడు తైరం విழுంగి. ఆ పాసుర వ్యాఖ్యానంలో మనకు ఆశ్చర్యంగా మనకు మనవాళ్ళ మామూలు వారు చెప్తుంటున్నారు. 3 పూటలు పొద్దున మధ్యాహ్నం రాత్రి ఎప్పుడు చూసినా పెండటం. కొంతవాళ్ళు పెడతానే ఉంటున్నారు, కొంతవాళ్ళు పొయ్యి పైన పెడతానే ఉంటున్నారు, కొంతవాళ్ళు తోడేయటమే పని, కొంతవాళ్ళకి అట్లా తోడిన ఆ పెరుగున చిలకటం పని, చిలికిన వెన్నన ఒకరి ఇట్లా ఎప్పుడు సరి అయిపోయింది. పెరుగున చిలికిన అవతల మళ్ళీ వెన్న వచ్చిన అవతల అది ఎట్లా ఉన్నది? నీళ్లుగా ఉన్నదా, మజ్జిగ అంటామా, పెరుగు అంటామా చెప్పండి? మజ్జిగ. ఆయన ఆళ్వారని చెప్తున్నాడు చూడండి, ముప్పోదుం కడందీండియ వెన్నయినోడు దానికి అవతల తైరం విழுంగి అన్నారు. మళ్ళీ పెరుగు. ఏమయ్యా విచిత్రం! ఆ కన్నయ్య ఈ దివ్య అస్తమున ఆ మట్టి కొండలో పెట్టాడు వెన్న తీయటానికి. వెన్న తీయటానికి పెట్టిన వెంటనే ఆ మజ్జిగని మళ్ళీ పెరుగు అయిపోయిందా, చిక్కటి పెరుగు అయిపోయిందా. ఏమయ్యా అన్న, వాడి దివ్య హస్తాక్షరం, ఆ దివ్య హస్త వైభవం. అట్లా ఈ ఆవులన్నీ ఉదారలు. అదే ఎట్లా మనకు విష్ణు పురాణంలో అనుగ్రహించిన పరాశర మహర్షిన ఉదారహ అని స్తోత్రంలో పొగుడుతున్నారే, అట్లా వీళ్ళు ఉదారలు. ఔదార్యం ఎప్పుడప్పుడు కావలసిన సమయంలో, ఏదేది సమయంలో అంతటిని ఇవ్వాల్సిన ఒక ఆశ్చర్యమైన ఆవులు ఉంటున్న దివ్య సన్నిధానం ఆ ఊరు అని 21వ పాసురంలో ఒక ఇది చెప్పారు. మళ్ళీ 22వ పాసురంలో అంగన్మా ஞாலத்து அரச. ఇది ఆశ్చర్యమైన ఐతిహ్యం. ఇది లోకంలో బ్రహ్మ ఉన్నారు, సాధారణమైన మానవులందరూ ఉంటున్నారు, మనుష్యులందరూ ఉంటున్నారు. ఇక్కడ ఏమి ప్రశ్నం అనినా, వేదాంతం అంతటిలో బ్రహ్మాదు దేవతలందరూ ఎన్నో జన్మం ఎత్తి 7 జన్మాది ఎత్తి ఎన్నో విధమైన సాధనానుష్ఠానంతటిన చేసి దానికి అవతలనే వాళ్ళకి భగవత్ ప్రాప్తి అనేది ఏర్పడింది. ఎవరికి? బ్రహ్మాది దేవతలకి. అయినా సాధారణమైన వ్యక్తిగా ఉంటున్న మనవాళ్ళు ఆచార్య సంబంధ ద్వారా ఈ జన్మములనే మోక్షం పోతుంటున్నారు. ఈ జన్మములనే వాళ్ళు ఎంతకాలం కాచుకుని
7 జన్మాలు ఎత్తి ఆ 7 జన్మ అవసానములనే వాళ్ళకు మోక్షం అనినా మన వాళ్ళకు ఈ జన్మములనే మోక్షం అంటున్నారే. ఏమయ్యా విచిత్రం, ఏమయ్యా విచిత్రం. బ్రహ్మగారు వాళ్ళందరూ ఎంత గొప్పవాళ్ళు, మన వాళ్ళందరూ ఎంత చాలా తగ్గిన వాళ్ళు. వాళ్ళకి ఒక విధం, మనకు ఒక విధం అని ఉంటున్నా పర్వాలేదు. వాళ్ళకు వెంటనే, మనకే ఎన్నో జన్మాలు ఎత్తాలి అని ఉంటున్నా అది ఒక విధం సరిపోతుంది. అయినా ఇక్కడ ఏం చెప్తుంటున్నారు, బ్రహ్మాది దేవతలు అందరూ ఎన్నో జన్మములు ఎత్తిన అవతలనే వాళ్ళకి మోక్ష సామ్రాజ్యం పొందుతారు. మన వాళ్ళందరూ ఈ శరీర అవసానములే మోక్షం పొందుతున్నారు. దీనికి ఏమయ్యా కారణం? అంగన్మా ஞாலத்தரசர் అభిమాన భంగమాయి వందినిన్ పళ్ళి కట్టిల్ కీడే అని అక్కడ ఈ ఐతిహ్యం వస్తుంది. ఎవరు కాడు, పరాశర భట్టర్ను చూసి నంజీయర్ అడుగుతున్నారు ఈ ప్రశ్న. పరాశర భట్టారకుల దగ్గర నంజీయర్ వారు అడుగుతున్నారు, ఎట్ట స్వామి సరిపోతుంది, వెంటనే మోక్షం వీళ్ళకి దొరుకుతుంది, వారికి ఎన్నో కాలానికి దాటిన క్రమంగా దొరుకుతుంది, ఏమి కారణము? వేరు ఏమి కారణాలు లేదయ్యా. బ్రహ్మాది దేవతలకి వాళ్ళు ఒక పదవికి తగిలిన విధమైన అహంకార మమకారాలు ఉంటున్నది. బ్రహ్మాది దేవతలు అందరూ వాళ్ళు పదవి గొప్పది లేదా, ఆ పదవికి తగిలిన విధమైన అహంకార మమకారాలు వాళ్ళకి ఉంటున్నది. అయినా మన వాళ్ళకి వీళ్ళకి ఎట్లా ఉంటున్నారు, వీళ్ళున్న మన వాళ్ళున్న మన వాళ్ళదు, ఇక్కడ ఉంటున్న గోపికరాలు వాళ్ళకి ఏమి, ఎడం చేతులు ఏమి చెయ్యాలి, కుడి చేతిలో ఏమి చెయ్యాలి అనే ఏది నిర్బంధాలు తెలియదు. ఉన్మత్తమైన భోగ్యమే తెలుసు. పరమాత్మ విషయములో ఉంటున్న ఆశ్చర్యమైన భావం తెలిసేలేక ఇంకొకటి తెలియదు. పరమాత్మ రేపల్లిని వదిలేసి మథురా నగరానికి వెంచేశాడు. ఎందుకు వచ్చాడు? కంస వధానికి వచ్చాడు. వచ్చాడే, అయిపోయిందే. శరత్శాల నుంచి వసుదేవ దేవకీలన బయట తీసుకొచ్చారే, వాళ్ళని తీసుకుని నేరుగా రేపల్లికి వెళ్ళి ఉండొచ్చా కూడదా? వెళ్ళాడా? మళ్ళీ వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? పురాణం ఏం చెప్తుంది చూడండి, నగర స్త్రీ కళాలాభ కథం గోకులమేక్యతి అని అడుగుతుంది. మథురా నగరానికి వచ్చారు, మంచి బ్యూటీగా ఉంటున్న ఆడవాళ్ళందరినీ చూశాడా? నగర స్త్రీ కళాలాప కథం గోకులమేక్య, అయ్యో వాళ్ళందరూ బాగానే మంచివాళ్లే, భక్తియుక్తలే, ఏమి దాంట్లో ఏమి సందేహం లేదు. అయినా ఈ షో అన్ని అక్కడ లేదు, ఇదంతా లేదు. దానివల్ల చూశాడు, సరే ఇక్కడే ఉండిపోతాం, అయిపోయిందా? అట్లా ఉంటున్న మథురా నగరంలో వారికి ఒక మంచి భక్తులు ఒకరు దొరికాడు. అతనికి ఉద్ధవుడు అని పేరు. చాలా స్వామివారికి అన్ని విధమైన పరిచర్యలు చేసుకుని చాలా సంతోషంగా ఉంటున్న పరిస్థితిలో కొంతకాలమైన అవతల ఉద్ధవుడికి ఒక అభిప్రాయం కలిగింది. భగవంతుడి విషయంలో, కృష్ణుడి విషయంలో నాకు సమానంగా భక్తియుక్తులు ఎవరు లేదు అని నా విధంగా అతనికి ఒక మాట అభిప్రాయం కలిగింది. ఇది తెలుసుకున్నాడు పరమాత్మ కన్నయ్య. అట్లనా, సరే అయ్యా, ఒక చిన్న పని చెయ్యయ్యా. ఒకసారి గోకులానికి వెళ్ళి మా వాళ్ళందరూ ఉంటున్నారు, 5 లక్షల గొల్ల పిల్లలు, వాళ్ళందరూ ఒకసారి పలకరించి, నేను అందరిని పలకరించామని చెప్పి నువ్వు రవయ్యా
రావయ్యా రావయ్యా అని పంపించారు. వాడు అనుకుని ఆహా ఆయన గోకులానికి పంపించారు అని అనుకుని పోయాడు. పోయి అక్కడ చూస్తున్న సమయంలో పరమాత్మ లేకపోయిన సమయంలో వాళ్ళు ఆ పరమాత్మను తిట్టకుండా, పరమాత్మను దూషించకుండా, పరమాత్మ విషయంలో వాళ్ళు చేస్తుంటున్న భక్తిత్వమును చూసిన వెంటనే వీడికి అసలు ఏమి చెయ్యలేక, ఏమి చెప్పలేక మెదలకుండా తిరిగి వచ్చేసాడు. మెదలకుండా తిరిగి అసలు ఏం మాట్లాడలేదు. వాళ్ళ దగ్గర మాట్లాడటానికి వీల్లేదు. ఏం అనుకున్నది నేనే గొప్పవాడు అన్నాడు. ఎందుకోసరమనేనా పరమాత్మ ఒక దివ్య వైభవములో మునగిన వాళ్ళు ఎవరు, మునగలేకపోయిన వాళ్ళు ఎవరు అని చెప్పలేక, అట్లా అత్యంతమైన మునగిన వాళ్ళైన వీళ్ళకి, ఈ రేపల్లి పిల్లలకి వెంటనే మోక్ష సామ్రాజ్యం లభ్యమవుతుంది. వాళ్ళకి ఎందుకు లభ్యం అవ్వలేదు అనినా దానికి తగిలిన అహంకార మమకారం. ఈ అహంకార మమకారం అంతటిన పొగ్గొట్టిన అవతలనే మనకు మోక్షాలు దొరుకుతుంది. ఆంధ్రదేశంలో చాలా ప్రసిద్ధ పండితులుగా వేంచేసి ఉన్నవారు ఒకరు వైకుంఠ వాస్తవ్యులైన శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు. వారు ఉపన్యాసంలో చెప్పుతుంటున్నవారు, అయ్యా గుడికి వెళ్ళటానికి ముందు ధ్వజస్తంభం దగ్గర మీ ఒక షర్టు, మీ ఒక బనియన్ రెండున ఇప్పేసి లోపల వెళ్ళి పెరుమాళ్ళను సేవించుకుని రండి అన్నారు. ఏమయ్యా షర్టు బనియన్లు అన్ని తీయమని చెప్తుంటున్నారే అని అందరూ ఆలోచిస్తుంటున్నారు. ఇట్లా ఈ షర్టు బనియన్ లేదయ్యా, అహంకారం మమకారం అనిన ఈ రెండు. అహంకార మమకారం అనిన షర్టు బనియన్న తీయండి. పెరుమాళ్ దగ్గర వెళుతున్న సమయంలో సత్వముతో అది వెళ్ళినా అప్పుడు మీకు పరమాత్మ ఒక దివ్య అనుగ్రహం అనేది పరిపూర్ణముగా లభ్యమవుతుంది. అయిపోయింది. పెరుమాళ్ళ షర్టు బనియన్ తీసేసి వెళ్ళాడు, పెరుమాళ్ళను సేవించుకున్నాడు. మళ్ళీ తిరిగి వస్తున్న సమయంలో జాగ్రత్తగా ఆ షర్టు బనియన్న వేసుకుని రండి. అది ఇంకా ముఖ్యం. తిరిగి వస్తున్న సమయంలో జాగ్రత్తగా గుర్తుగా ఆ షర్టు బనియన్లు వేసుకుని రండి. ఎందుకో ఈ అహంకార మమకారం లేక ఇంటికి వెళ్ళినా కొత్త వాళ్ళు ఎవరు వచ్చారు అని వాళ్ళకే తెలియదు. కొత్త వాళ్ళు ఎవరు వచ్చారు అని వాళ్ళకే తెలియలేకపోతుంది. అప్పుడు ఏమి అది ఇప్పుడు కిందనే వచ్చింది, శేషుడయ తిరిగిలచ్చినై కింద చెప్పారు. ఆ క్రమంగా భగవంతుడికి శంఖు చక్రాలు, మన వాళ్ళకి అహంకార మమకారాలు. మన వాళ్ళకి అహంకార మమకారాలు. ఇట్లా అహంకార మమకారాలతో ఉంటున్న వాళ్ళు దానికి తగిలిన విధముగా అనుభవించే ఇది చెయ్యాలి. ఈ పిల్లలు ఎట్లా ఉంటున్న వాళ్ళు అహంకార మమకార స్పర్శం లేకపోయిన వల్ల వాళ్ళకి ఈ జన్మములనే భాగ్యం కలిగింది. ఎక్కడైనా ప్రమాణం ఉన్నదా అనినా మొదటి తిరువందాదిలో మనం పొయ్యాళ్వారు అంటున్నారు, నేరే కడిక్కమల తుళ్ళిరిందుం కాంగిలాన్ కన్నన్ అడిక్కమలం తన్నయ్ అయన్ అని పాసురం. నాభీ కమలం నుంచే పుట్టాడయ్యా బ్రహ్మ, అయినా వాడు ఆ పరమాత్మ ఒక దివ్య చరణార వింద గొప్పతనములు తెలుసుకోలేదయ్యా. ఏమొచ్చింది వాడికి అభిప్రాయం, నేనే భగవంతుడికి నేరుగా పుట్టాము, ఇదే అభిప్రాయం. అప్పుడు అది దానివల్ల అహంకారం. దానివల్ల వాడు ఎన్నో జన్మాలు ఎత్తినవతలనే వాడికి మోక్షం. అదే ఇక్కడ చూడండి, వీళ్ళు ఏమి అహంకార మమకార స్పర్శం లేక, కుడి చేతి ఎడం చేతి తెలియలేక, మౌఢ్యమైన భక్తితో ఉంటున్న కారణం వల్ల వీళ్ళకి వెంటనే భాగ్యం కలిగింది. అయ్యా మాన్యాల తరసర అభిమాన భంగమాయి, అక్కడ భంగపడిన అవసరం మోక్షం. వీళ్ళు ఏమి భంగపడవలసిన ఆవశ్యకం లేదు. వీళ్ళకి
వెంటనే మోక్షం దొరికింది అనినది ఆ 22వ పాసురములో ఉంటున్నది ఒకటి. మళ్ళీ అదే పాసురములో ఎంగళ్ మేల్ సాపం ఎడిందేలో ఎంబాబాయ్ అక్కడ సింహం ఆనయోడే పోర నిన్றாலும் కుట్టిక్కు ముళై కొడుక్కుమాలే என்று పట్ట పరాశర భట్టారు కూడా చెప్పారు. సింహం ఏనుగుతో పోట్లాడుతుంది. మధ్యములో ఆ ఏనుగ పిల్ల వచ్చిన ఆ పిల్లకి పాలిస్తుంది. ఏమయ్యా విచిత్రం చూడండి. తింగళం ఆదిత్యనం எழுந்தால் போல் అంగడి இரண்டும் கொண்டு ఎంగళ్ మేల్ నోక్కుదియేల్. భక్తవర్గముగా ఉంటున్న వాళ్ళందరికీ చల్లగా చంద్రుడు అలాగా కటాక్షిస్తుంటున్నాడు. అభక్త వర్గముగా ఉంటున్న వాళ్ళకి సూర్యుడు అలాగా ఎండగా కటాక్షిస్తున్నాడు. చూడు, ఏకకాలంలో రెండు ఉన్నది పరమాత్మ. ఒక కన్నుకి ఒకటి, ఒక కన్నుకి ఒకటి. ఇప్పుడు మనకు ఒక కన్ను ఒక విధంగా, ఒక కన్ను ఒక విధంగా ఉంటున్నా ఏం చెప్తుంటున్నారు? ముందు డాక్టర్ దగ్గర వెళ్ళండి, ఏదో అట్లట్ల మార్పుగా ఉంటున్నది అంటున్నారా లేదా? అయినా ఇక్కడ చూడండి, పరమాత్మకి 2 కన్నులే ఉన్నది. ఆ 2 కన్నులు ఒకటి సూర్యుడు అలాగా ఎవరికి శత్రులుగా ఉంటున్న, భాగవత శత్రులుగా ఉంటున్న వాళ్ళందరికీ సూర్యుడు అలాగా తింగళం ఆదిత్యనం எழுந்தார் போல் அங்கன் இரண்டும் கொண்டு